హైవ్యూర్స్, నిజంగా ఈ వీడియో ఇవ్వాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నా, ఇచ్చి తీరాలరా బాబు అనిపించింది. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో నీళ్లు దొరక ఎక్కడెక్కడ నీళ్ళు తీసుకొచ్చి పానీపూరిలో పోస్తూ ఉంటారు. ఆ మసాలా ఈ మసాలా కలిపేస్తాడు. అప్పుడేమైంది, అబ్బా సూపర్ టేస్ట్ అండ్ ఫీలింగ్ వచ్చింది. పానీపూరి తింటారు. ఆ తర్వాత ఏమైంది, వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజనింగ్, రకరకాలు. ఈ మధ్య కొన్ని వీడియోస్ నేను చూస్తున్నా. ఒక అతనేమో అవతల తిరిగి పానీపూరి తింటూ ఉన్నాడు, ఇంకో అతను వెనకాల వచ్చి ముటికి కొంటా ఉన్నాడు, లోపల చేపట్టి గలీజ్గా చేస్తాం. ఎవడు రీడంటే ఆ పానీపూరి అమ్మేవాడు. పానీపూరి అమ్మేది చాలా చోట్ల ఇంత ఘోరంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటి, నేషనల్ మీడియాస్ అయితే దీన్ని హైలైట్ చేసింది. నేషనల్ మీడియా హైలైట్ చేసిన తర్వాత నేను ఇస్తాను. ఆల్రెడీ నేను 1-2 days బ్యాక్ చూస్తున్నాను. ఎక్కడ ఒకటి చేసిన గలీజ్ పనికి నేను ఈ వీడియో ఇస్తే అందరు చాలా చోట్ల పాపం అమ్ముకునే వాళ్ళు ఎఫెక్ట్ పడిద్ది వాళ్ళ మీద అని చెప్పి నేను ఆగిన్నా. బట్ వీడియో ఇవ్వాల్సింది అనిపించింది. మన తెలంగాణలో వరంగల్ జిల్లా నెక్కొండ ప్రాంతం. నెక్కొండలో అంబేద్కర్ సెంటర్ ఉండేదట, మెయిన్ సెంటర్. మిట్ట మధ్యాహ్నం పగలు బాలాజీ ఐస్ క్రీమ్ అండ్ ఫలూడా బండి. అక్కడ ఉన్నోడి పేరు కాలురామ్ పుర్బియా. ఈ కాలురామ్ పుర్బియా అనేవాడు రాజస్థాన్ వాసి. ఈ బాలాజీ ఐస్ క్రీము ఫలూడా పేరుతో చాలా బళ్ళు చుట్టుపక్కల గ్రామాలకి అటు ఇటు తిరగటాలు, ఓ చోట పెట్టిన అమ్ముటాలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అలా వీడు కూడా, వీడు చెయ్యి, నాకు ఎలా చెప్పాల్సి ఉంటుంది బాబు, సెన్సిటివ్ టాపిక్, బాటమ్ వాడి యొక్క పెనిస్ పార్ట్ దగ్గర తీసుకెళ్తున్నాడు చేతిని. అది దూరం నీరు పడినటువంటి ఓ వ్యక్తి గమనించాడు. ఇడితో తేడా చేస్తున్నాడు అనిపించింది. దాన్ని వీడియో షూట్ చేశాడు. ఏం చేశాడు, రోడ్డు మీదే ఉండి ఎవరికి అనుమానం రాకుండా, అంటే అనుమానం రావడం వాడు అనుకున్నాడు, బట్ అనుమానం వచ్చి అది వీడియో తీశారు. సో వాడు ఏం చేశాడు, ఇంకా హస్తప్రయోగం చేశాడు. దెన్ స్పెర్మ్ అవుట్ అయింది. దానిని ఆ స్పెర్మ్తో పాటు, అంటే వీర్యంతో పాటు ఇంకా యూరిన్ కూడా కలిపాడని చెప్పేసి అంటున్నారు. అంటే సుస్సు, మూత్రం, అది ఇది రెండు కలగలిపి ఆ ఫలూడాలో మొత్తం కలిపేశాడు. ఆ చేతితో మొత్తం కలిపేశాడు. ఐస్ క్రీము ఫలూడా మొత్తం ఇంకా కాంబినేషన్ అన్నట్టు. ఇక దానిని వాడు అమ్ముతాడు. అంటే ఎంతో పరిశుభ్రంగా అమ్మాల్సినటువంటి ఐస్ క్రీమ్ని, ఫలూడాని వాడు మూత్రం కలిపి, వీర్యం కలిపి ఆ రకంగా చేసి అమ్ముతున్నాడు. అంటే గతంలో చేశాడా లేదా విచారణలో తెలియాలి. ఆ రోజు అలా చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కొనడానికి రెడీ అవుతున్న మూమెంట్లో ఇతను వీడియో తీసిన వాళ్ళు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు పిలిపించి కొట్టారు. బట్ ఆ వీడియో వైరలే. ఇక అప్పుడు ఎస్ఐ మహేందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ చేపూరి కృష్ణమూర్తి, తర్వాత పంచాయతీ సెక్రటరీ సదానంద, వీళ్ళంతా అక్కడికి వచ్చారు. ఈవెన్ సిఐ చంద్రమోహన్ కూడా వచ్చారు. వచ్చి ఈ బండికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి బయట పడబోసారు. ఈ ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ తీసుకొస్తున్నారో బాలాజీ ఉండేది కదా ఫుడ్ పాయింట్, దాన్ని ఏం చెప్పాలి, మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఫలూడా తయారు చేశారు. ఆడికి అవన్నీ చెక్ చేశారు. అక్కడ బాగానే ఉన్నాయి. ఈ బండి ఇలా చేశాడు. ఈ బండిలో ఉన్న శాంపిల్స్ పారబోసారు. అండ్ బట్ ఇవి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇవ్వాలి కదా, అలా కొన్ని తీసుకొని శాంపిల్స్ తీసుకొని మీతో పడబోసారు. అక్కడ ఉన్న దానిలో కూడా కొన్ని తీసుకున్నారు. ఫుడ్ ల్యాబ్కి పంపారు. నాకు తెలిసి ఫుడ్ ల్యాబ్ నాకు తెలిసి తెలంగాణలో నాచరంలో ఉంటుంది. అక్కడ టెస్ట్ చేసి రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఈలోపు వీడిని అరెస్ట్ చేసి లోపల వేశారు. జడ్జి మీద ప్రస్తుతం రిమాండ్ విధించున్నారు. వీడియో మీకు అర్థమైంది కదా. దయచేసి బయట ఏదైనా సరే తినటానికి ముందు 2 సార్లు ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళి ఇంట్లో తిన్నామా, బయటే తిన్నామా, బయట తినేటట్టయితే నీట్గా ఉందా, పద్ధతిగా ఉందా, చుట్టుపక్కల హైజీన్ అనేది బాగుందా, అండ్ వీడు క్వాలిటీ మెయింటైన్ చేస్తుందో చెక్ చేసుకోండి. అదర్వైజ్ కొంచెం డౌట్ ఉన్నా ఈ పానీపూరి ఇటువంటివనే కాదు, రోడ్డు పక్కన ఏవి కూడా తినటం చేయొద్దు, వాటి జోలికి పోవద్దు. ఇంక్లూడింగ్ వెజ్ ఆర్ నాన్ వెజ్, ఐస్ క్రీమ్, పానీపూరి, చాట్, ఏదైనా సరే ప్లీజ్ బీ కేర్ఫుల్.